ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి శుక్రగ్రహ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున నవగ్రహ దేవతల్లో మరొకడైనటువంటి బుధుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకునే సందర్భంలో అత్రి అనసూయల పుత్రుడైనటువంటి చంద్రుడు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి మరింత శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం చేయటానికి బృహస్పతి దగ్గరికి వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. నీ ప్రయాణం రేపే చంద్ర అన్నాడు తండ్రి. తెల్లవారింది. చంద్రుడు ప్రయాణానికి సిద్ధమైనాడు. అనసూయాదేవి తనకి ప్రాణామం చేయబోతున్నటువంటి కుమారుడికి శాస్త్రోక్త పద్ధతిని అనుసరిస్తూ పరమాన్నం వండిపెట్టింది. అంటే బిడ్డ విద్యాభ్యాసానికి వెళుతుంటే తల్లి పరమాన్నం వండి పెట్టాలి. చంద్ర, నా దగ్గర ప్రేమని భక్తిని చదువుని జత చేసి ఇంతకాలం నువ్వు విద్యాభ్యాసం చేసావు. నాయనా, గురువు గారి దగ్గర అలా కాదు. భక్తిని, గౌరవాన్ని, శ్రద్ధను కూడా జత చేయాలి. అతి చనువు కూడదు. గురువు ముందు తలవాల్చుకుని మాత్రమే మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చెయ్యడ్డం పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకని? నోటిలో నుంచి ఎంగిలి తుంపర్లు పడకూడదు గురువు మీద. ఈ విధానం అంతా అత్రి మహర్షి చెప్పాడు కొడుక్కి. అట్లాగే నాన్నగారు అన్నాడు చంద్రుడు వినయంగా. నాయన, అంతేకాదు, గురుపత్ని పట్ల కూడా నువ్వు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి. గురుపత్ని తల్లితో సమానం. అమ్మ స్థానాన్ని ఆక్రమించి ఆమె విద్యార్థులందరికీ అన్నం వండి పెడుతుంది. ఈ మాట చెప్పింది అనసూయాది. నాయన, అవకాశం చిక్కినప్పుడు గురుపత్నికి కూడా ఆశ్రమ కార్యకలాపాల్లో సహాయపడుతూ ఉండాలి నాయన. అట్లాగే తల్లి అన్నాడు. అత్రి అన్నాడు, నాయనా, అనన్య సామాన్యమైనటువంటి సత్ప్రవర్తనతోటి, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థనతోటి నాకు మీ అమ్మకి కీర్తికి తీసుకురావాలి అన్నాడు అత్రి. చంద్రుణ్ణి దీవించాడు. ఆ తరువాత పాదాభివందనం చేసినటువంటి కుమారుడిని లేవనెత్తి అతడి యొక్క నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది అనసూయ. ఒక వయస్సు వచ్చినటువంటి పిల్లలకి బుగ్గల మీద ముద్దులు పెట్టకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. నుదుటి మీద పెట్టాలి. అది కూడా నుదుటి మీద ఆఘ్రాణించవచ్చు, ముద్దు పెట్టచ్చు. నాయనా, నా ఆలోచనలో నీకు తోడుగా ఉంటాయి, జాగ్రత్త అని మరొక్కసారి చెప్పింది వాళ్ళ అమ్మ కన్నీళ్లు ఆపుకుంటూ. చంద్రుడు వెనక్కి తిరిగి వెళుతూ ఉన్నాడు. అత్రి అనసూయ ఇద్దరు నిలబడి చూస్తూ ఉన్నారు. అడుగడుక్కి దూరం అవుతున్నటువంటి కుమారుణ్ణి ఉద్వేగంతో చూస్తూ ఉన్నారు తల్లి తండ్రి. కళ్ళ నీళ్లు అనసూయాదేవి యొక్క కళ్ళకి ఒక తెరలాగా అడ్డుపడ్డాయి. కాసేపటికి చంద్రుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడికి ఈ ఘట్టాన్ని ఆపుదాం. చంద్రుడు ఏ విధంగా విద్యాభ్యాసం చేశాడు, అక్కడ గురుపత్నితో ఏ విధంగా ప్రవర్తించాడు అనే విషయాలని మనం బుధగ్రహం యొక్క చరిత్రలో చెప్పుకుందాం. మళ్ళీ మనం శుక్రగ్రహం యొక్క
చరిత్రలోకి వెళదాం. ఉశనుడు అంటే మన శుక్రాచార్యుడు. ఇంకా శుక్రాచార్యుడు అని పేరు రాలేదండి. ఉశనుడు బృహస్పతి కుమారుడు, క్షమించాలి, అంగిరసుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు కదా ఈ ఉశనుడు తనని గురువుగా వరించినటువంటి రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుణ్ణి దగ్గరికి పిలిచి, ఓ రాక్షసరాజా, నేను నీ గురుదేవుడుగా ఉన్నంతకాలం నిరాశ అనేది నీ దగ్గర కూడా రాదు అన్నాడు. అసంభవాన్ని సంభవం చేయడంలోనూ అపజయాన్ని జయంగా మార్చడంలోనూ ఈ పౌలోమి నందనుడు, ఈ భార్గవుడు అద్వితీయుడు అన్నాడు. భృగువు యొక్క కొడుకు కదా, అంగిరస వంశంలో వచ్చాడు. అంగిరస పుత్రుడు భృగువు, అందుకనే వీళ్ళని భార్గవులు అంటారు. భృగు మహర్షికి పులోమకి పుట్టినటువంటి వాడు ఉశనుడు, 5వ పుత్రుడు, మర్చిపోకూడదు మనం. ఆ మాట అనగానే 2 చేతులెత్తి నమస్కరించి రాక్షసరాజు, గురుదేవా, మీ శక్తియుక్తుల మీద నాకు సందేహం ఏం లేదు. నా సందేహం, నా సంతాపం అన్నీ నా శక్తి మీదనే అన్నాడు వృషపర్వుడు. వృషపర్వ అనగానే, అవును గురుదేవా, మీరే ఆలోచించండి. మా దాయాదులు, ఆ దేవతలు సంపద పరంగా ఏ విధంగా ఉన్నతితో ఉన్నారు, మేము ఎలాగున్నాం. తండ్రి ఒక్కడే మా ఇద్దరికి, తల్లులు మాత్రమే వేరు. సాక్షాత్తు ధనాధిపతి అయిన కుబేరుడే ఆ ఇంద్రుడికి కోశాధికారికంగా విడిగం చేస్తున్నాడే అన్నాడు కాస్త అక్కసుతోటి వృషపర్వుడు. అదే నాయన నీ నిర్వేదానికి కారణం? ఓ ఐశ్వర్యం అన్నమాట. ఆ లోటు లోటేలే, కానీ అదేమీ పూడ్చలేని లోటు మాత్రం కాదు అన్నాడు గురువుగారు. గురుదేవా, మీ విశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కొరతను ఎలా తీర్చుకోగలుగుతాం మేము? మనం ఆ దేవతలను జయించి వాళ్ళ సర్వస్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి మాట కదా అది. వృషపర్వుడు కొంచెం నిరాశతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వెంటనే గురుదేవుడు కలిగించుకొని, వృషపర్వ, నాకొక్క విషయం చెప్పు. ఆ ఇంద్రుడి సంపద గొప్పదా, కుబేరుడి యొక్క ఐశ్వర్యం గొప్పదా? సూటిగా ప్రశ్నించాడు గురువు. కుబేరుడు ఐశ్వర్యమే గొప్ప గురుదేవా. ఎందుకంటే ప్రపంచంలో ఉండే సకల సంపదలకి అధిపతి కదా అతడు, ధనాధిపతి కదా, నవనిధులకి అధిపతి కదా. అయితే ఆ కుబేరుడు అధీనంలో ఉన్న సకల ఐశ్వర్యాన్ని నీ కోశాగారంలో రాశిగా పోస్తే అప్పుడు నువ్వు, ఆ ఇంద్రుడు, మీ ఇద్దరిలో ఎవరు అధికుడు అవుతాడు? నువ్వా ఇంద్రుడా అన్నాడు ఉశనుడు. గురుదేవ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నేనే గురుదేవా, నేనే అధికం అవుతాను అన్నాడు. సభలో ఉన్న రాక్షస ప్రముఖులందరూ కూడా తమ తమ ఆసనాల్లోంచి లేచి నిలబడి ఉశనుడికి నమస్కారం చేశారు. దగ్గరకు వచ్చి నమస్కరించి, అయితే కుబేరుడితో యుద్ధం చేయాలా మనం? అప్పుడు అది దేవతలతో యుద్ధంగానే పరిణమిస్తుంది కదా అని అడిగాడు వృషపర్వుడు. ఉశనుడు చిన్నగా నవ్వి, సమరం అనేది అన్ని వేళలా సాధనం కాదు. ఓ రాక్షసరాజా, నిశితమైన ఖడ్గాన్ని నీడలోకి నెట్టివేసే సునిశ్చితమైనటువంటి మేధాశక్తి నాకుందిగా అంటే గురుదేవా అన్నట్టుగా అడిగాడు ప్రశ్నార్థకంగా. నాయనా, ఈ ఉశనుడి యొక్క యోగశక్తి నీ యొక్క ధనయోగాన్ని విస్తారం చేస్తుంది అన్నాడు.
తన ముఖంలోకి ఉత్కంఠతోటి ఆశగా చూస్తున్నటువంటి ఆ చుట్టూ ఉన్న రాక్షస ప్రముఖులందరినీ ఉశనుడు ఒక్కసారిగా కలయి చూశాడు. యోగశక్తయ్య వృషపర్వ, ఈ ఉశనుడి యొక్క అమోఘమైన యోగశక్తి, ఆ మహాశక్తి వల్ల ఆ కుబేరుడి యొక్క అంతరంగాన్ని నేను ప్రభావితం చేస్తాను. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆకారం కుబేరుడిగా ఉంటాడు, అంతరంగం మాత్రం నేను అంటాను. ఇది శరీరం కుబేరుడిది, అందులో ఉండేటటువంటి మనస్సు మిగతాదంతా కూడా నేనుగానే ఉంటాను అన్న. ఆహా, గురుదేవుల యొక్క గూఢమైనటువంటి యోగం పరమాద్భుతం కదా అన్నాడు వృషపరుడు. సభలోని వాళ్ళంతా ఏకకంఠంతో గురుదేవుడికి నినాదాలు చేసి అద్భుతం అద్భుతం అన్నారు. ఒకరోజు ఉశనుడు కుబేరుడి యొక్క నగరమైన అలకాపురానికి వెళ్ళాడు. కైలాసానికి పక్కనే ఉంటుంది. కుబేరుడు ఆయన్ని స్వాగతించి కూర్చోబెట్టాడు. అతిథి సత్కారాలు చేశాడు. అంటే అర్ఘ్యపాద్యాది విధులన్నీ చేశాడు. కుబేరా, నేను రాక్షసుల గురువునే, అయినా మనమందరం ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, అంటే బ్రహ్మ సృష్టిలోని వాళ్ళమే. నీ పితామహుడు పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రుడు, మా తండ్రి గారు భృగు మహర్షి కూడా బ్రహ్మ మానస పుత్రుడే అని చెప్పి ఉశనుడు దేవతలకి రాక్షసులకి ఉండే భేదభావాన్ని దూరం చేసే ప్రయత్నం చేశాడు. అంటే అందరం బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళమేనని. అవునవును, మనం అందరం బంధువులమే ఆచార్య, కుబేరుడు నవ్వుతూ అన్నాడు. మీరు ఏదైనా కార్యార్థం వచ్చారా ఇక్కడికి? చెప్పండి అన్న. ఒక మహాలక్ష్యం నన్ను మీ అలకాపురానికి తీసుకొచ్చిందయ్యా కుబేరా. మన మధ్య భేదం లేదని, ఈ ఉశనుడు ఈ కుబేరుడు ఒక్కరే అని నీకు తెలియజేయటం అనేది నా లక్ష్యం అన్న. కుబేరుడు కళ్ళు చిట్లించాడు. అర్థం కాలేదు ఆచార్య. ఏముందయ్యా ఇందులో అర్థం కాకపోవటానికి? ఉశనుడే కుబేరుడు, కుబేరుడే ఉశనుడు. ఒక్కసారి కళ్ళు సగం మూసి తన యోగశక్తిని ఆవాహనం చేస్తూ అన్నాడు ఉశనుడు. ఈ రోజుల్లో మనం మెస్మరైజ్ చేస్తారు, ఇదేదో అంటుంటాం కదా, హిప్నాటిజం అని. అలాంటి శక్తే ప్రయోగించాడు. ఆనాడే ఉన్న ఇవాడు పేర్లు మార్పు అంతే. కుబేరుడు మాత్రం మంత్రముగ్ధుల్లాగా చూస్తూ ఉన్నాడు ఉశనుడి యొక్క నేత్రాల్లోకి. తన యొక్క దృష్టి కిరణాల ద్వారా ఉశనుడు తన యొక్క యోగ ప్రభావం కుబేరుడిలోకి ప్రవేశింపచేశాడు. అప్పటిదాకా ముడుచుకున్నట్లున్నట్టు కుబేరుడు ముఖం ఉన్నట్లుండి ఒక్కసారిగా విప్పారింది. చిరునవ్వు ముఖం మీద వెళ్ళి విరిసింది. ఆచార్య, మీరు చెప్పినటువంటి ఈ ఐక్యతానుభూతి ఆహ్లాదకరంగా ఉంది. మీరన్నది నిజమే, మీరే నేను, నేనే మీరు అన్న. అవును కుబేరా, నేనే నువ్వు, ఉశనుడు నవ్వుతూ అన్నాడు. ఆచార్య, నాదొక చిన్న కోరిక. ఏమిటో చెప్పాను. ఎంత పెద్ద కోరిక ఏం తీరుస్తాను, చిన్న కోరిక ఏమిటి అడుగు అన్నాడు ఉశనుడు. కుబేరుడు ఇప్పుడు లోపల ఉశనుడు, బయట కుబేరుడుగా ఉన్నాడు. చిన్న కోరికే ఆచార్య, మీరు నా సకల సంపదలని, బంగారాన్ని, నానా రకాలైన రత్నాలని, బ్రహ్మదేవుడు నాకు ప్రసాదించినటువంటి శంఖనిధులు, పద్మనిధులు, సర్వస్వాన్ని, కోశాగారాలలో ఉన్నటువంటి ఈ ధనాధిపుడి యొక్క సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని కానుగ్గా స్వీకరించాలి మీరు అన్నాడు. కుబేరుడు ఆవేశంగా అన్నాడు. అంటే ఇవన్నీ అనిపించాడు ఉశనుడు లోపల నుంచి. అదేమిటయ్యా, నీ కోరికను నేనెట్లా కాదంటాను, తదాస్తు అన్నాడు.
ఉశనుడు కుడి చేతిని చాచి కుబేరుడు ముందు నిలబడి ఎడమ చేతిలో తన కమండలాన్ని అతడికి అందించాడు. అంటే జలపూర్ణంగా ధారపోయాలి. కుబేరుడు మంత్రముగ్ధుల్లాగా తన కోశాగారాలలో ఉన్నటువంటి సకల సంపదలని, శంఖాది పద్మ నిధులని ధారపోస్తూ కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తన అరచేతి మీదుగా ఉశనుడి యొక్క హస్తంలోకి జారవిడిచాడు. అంతే. ఉశనుడు నవ్వుతూ పైకి లేచాడు. అదృష్టవంతుడు అయ్యా కుబేరా, అనుకున్నది చేశావు, ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు. మరి ధనరాశులు, రత్నరాశులు ఇవన్నీ ఎప్పుడు తీసుకువెళ్తారు? చిరునవ్వుతోడు గుర్తు చేశాడు కుబేరుడు. ఉశనుడి యొక్క అమాయకత్వానికి జాలిపడుతున్నట్టుగా ఉంది అతని పరిస్థితి. నాయనా, నువ్వు ధారపోసిన క్షణంలోనే అవన్నీ ఊడ్చిపెట్టుకొని నా స్థావరానికి చేరినాయి. వస్తానయ్యా కుబేర అంటూ ఉశనుడు కుబేర మందిరంలో నుంచి నిష్క్రమించాడు. ఎప్పుడైతే ధారాదత్తం చేశాడో నీటితోటి, ఆ క్షణమే వెళ్ళిపోయినాయి అన్నాడు. ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశనుడు ప్రయోగించినటువంటి యోగ ప్రభావం నశించిపోయింది. అతీంద్రియ శక్తితో తనను ఆ ఉశనుడు మోసం చేసి నిలువు దోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు. విశ్వసంపన్నుడైనటువంటి తనని రాక్షస గురువు ఉశనుడు కుతంత్రంతో నిరుపేదగా మార్చేశాడా? కోశాగారాలన్నీ బోసిపోయి ఉన్నాయి. అపారమైన సంపదను మాయం చేసినటువంటి ఆ ఉశనుడి యొక్క యోగ బలం కుబేరుణ్ణి ఆశ్చర్యంలో ముంచేసింది. వెంటనే కుబేరుడి యొక్క ధర్మపత్ని భద్రాదేవి అక్కడికి వచ్చింది. నాథా, తక్షణమే ఆ ఉశనుడి మీద, అతడి శిష్యుడు వృషపర్వుడి మీద దండయాత్ర చేయండి అని మన యక్ష సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి. ఆ ఉశనుడు మోసగాడు, అతగాడికి మీరు తగు విధంగా బుద్ధి చెప్పాలి. ఆ మోసగాడు దోచుకున్న మన సంపదను వెంటనే మన కోశాగారాల్లోకి మళ్ళీ తేవాలి అన్నది. దేవి, అది జరగని పని. యోగ బలంతో ఆ మాయావి దోచుకు వెళ్ళినటువంటి దాన్ని బుద్ధి బలంతో గాని, భుజబలంతో గాని తిరిగి పొందే అవకాశం లేదు. ఆ ఉశనుడి యొక్క యోగ శక్తిని మహాయోగ శక్తితో మాత్రమే మనం జయించాలి అన్నాడు కుబేరుడు భార్యతోటి. అంత మహాయోగ బలం మీకుంటే అసలు ఉశనుడి యొక్క యోగ బలం మీ మీద పనిచేసేదే కాదు కదా నాథ? అనుమానంగా అడిగింది. అవును, మహాయోగ శక్తిని మించినటువంటి మహత్తరమైన, మహనీయమైనటువంటి శక్తి ఈ కుబేరుడి యొక్క హృదయంలో ఉంది దేవి అన్నాడు కుబేరుడు పైకి లేచి. ఏమిటాయన ధైర్యం? ఆ కైలాసవాసుడైనటువంటి శంకరుడి యొక్క స్నేహమే నాకున్నటువంటి మహత్తరమైన, మహనీయమైన శక్తి అన్నాడు. ఇది ఎవరైతే పరబ్రహ్మాన్ని నమ్ముకుంటారో వాడికి ఎప్పటికీ నాశనం ఉండదు. నేను ఇప్పుడే పరమేశ్వరుడిని ఆశ్రయిస్తాను, ఆ ఉశనుడి యొక్క దుర్మార్గానికి తగిన శిక్ష విధింపజేస్తాను అన్నాడు. కుబేరుడి యొక్క అపార సంపదను హరించేసి తన యోగశక్తితో భద్రపరిచి వచ్చినటువంటి గురువు ఉశనుణ్ణి వృషపర్వుడు విజయోత్సాహంతో తన సభలో సన్మానం చేశాడు. చూసారా? రాక్షస ప్రముఖులు, రాక్షస యువకులు అందరూ కూడా వచ్చి తమ గురుదేవుడైనటువంటి ఉశనుడి మీద పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. వృషపర్వుడు నమస్కరించి, గురుదేవా, ఈ క్షణం నుంచి మన ధనాగారాలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి. మా కోశాధికారి మీరే, మాకు ఐశ్వర్య ప్రదాత అయినటువంటి మీరే మాకు ప్రత్యక్ష దైవం అన్నా. నాయనా, నీ రాక్షస కులాన్ని దేవతలు తలదన్నే శక్తిగా రూపొందించటమే నా ప్రధాన ధ్యేయం. వృషపర్వ, నా మాతృమూర్తి ఆ లక్ష్యంతోనే నన్ను కన్నది అన్నాడు ఉశనుడు. ఇప్పుడు నీ సంపదలో నీ స్థాయి ఇంద్రుడి స్థాయిని మించిపోయింది. నా యుద్ధ తంత్రాలతో
శక్తిలో కూడా మనం ఆ సురలను మించి ప్రకాశిస్తాం ఇక అని మాటిచ్చాడు. తన ప్రియమిత్రుడైనటువంటి కుబేరుడు చెప్పేదంతా విన్నాడు పరమశివుడు. చూడండి, కుబేరుడు వెళ్ళాడు కైలాసానికి. ఆయన తలుపు తెరిస్తే కైలాసమే, ఉత్తరపు వాకిలి. వెళ్ళి పరమేశ్వరుడు పాదాల మీద పడి జరిగిందంతా చెప్పాడు. ఇది వినేసరికి పరమశివుడిలో ఆగ్రహ జ్వాల రగులుకుంది. ఆయన దవడలు అదురుతూ ఉన్నాయి. ఫాలనేత్రంలో కోపాగ్ని రగులుకుంటోంది. ఆవేశంతో ఆయన విశాలమైనటువంటి నేత్రాలు నుదుర్ని కూడా పైకి తోస్తూ విచ్చుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఆపుకోలేని ఆగ్రహంతో ఒక్కసారి తలకాయ విదిలిచ్చాడు పరమేశ్వరుడు. ఎర్రటి రంగులో ఉన్న జటాజూటం నీలలోహితమైనటువంటి తరంగంలాగా ఊగిపోయింది. కుబేరా, మహారుద్రుడి యొక్క గంభీరమైనటువంటి కంఠస్వరం ఆ కైలాసగిరి సానువుల్లో ప్రతిధ్వనించింది భయంకరంగా. ఆ ఉశనుడు చేసింది మహానేరం. యోగ విద్యని దురుపయోగం చేశాడు. ఆ మాయావికి తగిన శిక్ష నేను విధిస్తాను. క్షణంలో త్రిశూలం ఆయన యొక్క దక్షిణ హస్తంలో ప్రత్యక్షమైంది. ఆయన హుంకారం కైలాసం అంతటా ప్రతిధ్వనించింది. ఎక్కడ ఆ ఉశనుడెక్కడ? ఆగ్రహావేశాలతో గర్జిస్తున్నటువంటి శివుణ్ణి కుబేరుడు భయభక్తులతో చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందని తెలియాలి అంటే మనమంతా రేపటిదాకా ఆగక తప్పదు. రేపటి రోజు కలుసుకొని తర్వాత జరిగినటువంటి కథ మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షించండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ మోహనవాణి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్లో ప్రసారం చేస్తున్న అక్కునూరి సీతారామమోహన్ రావు గారి కుటుంబాన్ని నవగ్రహ దేవతలందరూ కూడా అనుగ్రహించి చల్లగా రక్షించి కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.